ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ పదవులను భర్తీ చేసుకోలేకపోతున్నారా? కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసుకునేందుకు అపసోపాలు పడుతున్నారా? కొత్తగా 3కి అవకాశం వచ్చిన కేబినెట్లో మిగిలిన 3 ఖాళీలను పెండింగ్లో పెట్టడంలో అంతర్యం ఏంటి? వాచ్ ద స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి అనేక సార్లు చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణ అదిగో ఇదిగో అంటూ కాలం వెలిబుచ్చారు అన్న విమర్శలున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న మంత్రి పదవులు కూడా భర్తీ చేసుకోలేకపోతున్నాడు అన్న అపవాదు రేవంత్ రెడ్డిపై ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి మాటను అధిష్టానం విశ్వసించడం లేదన్న చర్చ నడుస్తుంది. అందుకే కేబినెట్ విస్తరణ ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తుందన్న ప్రచారం ఉంది. మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలు, అధిష్టానం ఇచ్చిన హామీలు వంటివి పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్. అయితే రేవంత్ రెడ్డి తనకు నచ్చిన వారి పేర్లను ప్రపోజ్ చేయడంతో అధిష్టానం వాయిదా వేస్తూ వచ్చిందన్న టాక్ ఉంది. ఎట్టకేలకు 6 ఖాళీలలో 3కి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకే వారికి పదవులు దక్కాయి అన్న చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వల్లే అధిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ జరిగిందన్న చర్చ నడుస్తున్నది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డికి కళ్లెం పడిందన్న టాక్ కూడా నడుస్తుంది. అందుకే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన కార్యవర్గ ఏర్పాటు కొలిక్కి వస్తలేదు అన్న టాక్ కూడా నడుస్తుంది. సామాజిక సమీకరణాలు సెట్ అయిన నేపథ్యంలో 3కి కేబినెట్ లో చోటు దక్కిందని, మిగిలిన 3 ఖాళీల భర్తీ ఎప్పుడుంటుందో అన్న టాక్ కాంగ్రెస్ లో నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ లో ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తాడో చూడాలి.